హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 28వ భాగాన్ని వినేద్దాం. ఉదయం గగన్ నిద్రలేచి రాత్రంతా ఏడుస్తూ పడుకుంది కదా, అప్పుడే తారా నిద్రలేపటం ఎందుకులే అని అనుకుంటూ బెడ్ పైనుంచి లేచి తారా వైపు చూసేసరికి తారా అక్కడుండదు. టైం చూసి లేవటం లేట్ అయింది కదా, అందుకే తను ముందే నిద్ర లేచుంటుంది అని అనుకుంటూ ఫ్రెష్ అయి క్రిందికి వెళ్తాడు. హాల్లో టీవీ నుంచి వస్తున్న బ్లాక్ బాస్టర్ సాంగ్కి వంటగదిలో కావి గట్టుపై కూర్చొని డ్యాన్స్ చేస్తుంటే తారా స్టవ్ పై ఒకవైపు టీ, ఇంకొక వైపు గగన్కి కాఫీ పెట్టి కాకరకాయల్ని కసకసామని చకచకా కోసి మిక్సీ చేసి ఒక గ్లాసు నిండా కాకరకాయ జ్యూస్ని, ఇంకొక టీ కప్పులో కాకరకాయ జ్యూస్ని తెచ్చి ఇది గ్రీన్ టీలా ఉందా లేదా అని చెక్ చేసి టీ మరిగేంత వరకు కాఫీతో పాటు కొంగు నడుముకి దోపి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్న గగన్ ఇంట్లో ఎవరూ కనిపించలేదేంటి అని అనుకుంటూ వచ్చి వంటగదిలో ఒక కొత్త అవతారంలో గెంతుతూ డ్యాన్స్ చేస్తున్న తారాని చూసి అలా కాస్త షాక్గా, కాస్త ఇష్టంగా అలా చూస్తూ ఉండిపోతాడు. తార గెంతుతూ కాఫీ టీ అవగానే అందరి కోసం కప్స్లో వేసి ముందు చేసిన కాకరకాయ జ్యూస్తో 2 గ్లాసుల నిండా నింపుతూ ఉండగా కాఫీ చాక్లెట్ అంటూ గగన్ దగ్గరికి గట్టు నుంచి గెంతి పరిగెత్తుకుంటూ వెళ్ళడంతో తారా గగన్ని చూసి తన వైపు వస్తుండగా గగన్ కావ్యని తీసుకుని మేడ మీదకి వెళ్తాడు. గగన్ కోపం అర్థమైన తార వాళ్ళు వెళ్ళిన వైపే చూసి రాఘవయ్య గారికి, హర్ష గారికి, విష్ణుకి టీ ఇచ్చి పూజ పూర్తి చేసి వచ్చిన కరుణ వాళ్ళకి టీ ఇస్తుంది. అప్పుడే ఫ్రెష్ అయి బయటకు వచ్చిన విజయ సనా వైపు ఒక పిచ్చ నవ్వు నవ్వి హాల్లో వాళ్ళు కూర్చున్నాక కాకరకాయ జ్యూస్తో ఎదురుగా వెళ్ళి నిలబడి తీసుకోండి అన్నట్లుగా సైగ చేస్తుంది. అదేంటమ్మా, అందరికీ టీ ఇచ్చి నాకు కాకరకాయ జ్యూస్ తెచ్చావు అంది విజయ. మీరే కదా నానమ్మ చెప్పారు మీకు బ్లడ్ షుగర్ ఉందని, అందుకే ఇది హెల్త్కి చాలా మంచిది, కంట్రోల్ ఉండాల్సినవి కంట్రోల్లో ఉండాలంటే ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం నానమ్మ గారు అని నవ్వుతుంది తారా. నేనెప్పుడు చెప్పానమ్మా అని కాకరకాయ జ్యూస్ని చూస్తూ అదోలా ముఖం పెట్టిన విజయ గారిని చూసి అదే నానమ్మ, రాత్రి నేను మీరు సనా అని ఇంకా ఏదో చెప్పేలోపే రాత్రి మాటలో పొరపాటుగా వాగేశానేమో అని అనుకుంటూ అందరి ముందు తార ఏం చెప్తుందని భయపడి గుర్తొచ్చిందమ్మా అని అంటూ ఒక గ్లాస్ తీసుకుని తాగలేక తాగుతూ ఉంటుంది విజయ గారు. సనా, ఇదిగో నీ కోసం స్పెషల్ గ్రాస్ గ్రీన్ టీ అని చెప్పి సనాకి దగ్గరగా వెళ్ళి నీకు గగన్ గారంటే ఇష్టం కదా, అందుకే ఆయనకి ఇష్టమైన అలవాట్లు కూడా అలవాటు చేసుకో అనడంతో సనా కొంచెం తాగి టేస్ట్కి షాక్ అయి తారా ముందు ఇంకేం చేయలేక తాగుతూ ఉంటుంది. గగన్ పైనుంచి అంతా చూస్తూ నవ్వుకుంటూ సడన్గా తారా తనని చూడగానే గదిలోకి వెళ్ళిపోతాడు. తారా గగన్ దగ్గరికి కాఫీ పట్టుకెళ్ళిస్తుంది. గగన్ తీసుకోకుండా ముఖం తిప్పేయడంతో తారా కావ్యని చూసి కావి, పొద్దున్నే చాక్లెట్స్ తింటాన్నావు ఎందుకు, ఎవరిచ్చారు నీకు అంది తారా. చాక్లెట్ ఇన్ని అంది. మరి నా కోసం అని అడిగింది తారా. నీకు నిన్నిచ్చారు కదా ఇన్ని, రోజు ఇస్తే నాకు చాక్లెట్ తగ్గిపోతాయి అంది కావి. అవును కదా, నేను మర్చిపోయాను, సరే ఈరోజు నాకు చాక్లెట్ వద్దు నేనే ఇస్తాను అంది తారా. ఇవ్వు ఇన్ని అని కావి చేయి చాపితే కావి, నా దగ్గర ఇప్పుడు చాక్లెట్స్ లేవు, కానీ మీ చాక్లెట్స్ లేనప్పుడు ఏమి ఇస్తారో నేను అదే ఇస్తాను అంటూ కావి 2 బుగ్గలపై ముద్దు పెట్టి గగన్ గారు, మీరు కూడా నాకు నేను చాక్లెట్ ఇచ్చారు కదా, అందుకు బదులు ఇచ్చేస్తాను అంటూ మొట్టమొదటిసారి తనంతక తానుగా గగన్ బుగ్గపై ఇష్టంగా గట్టిగా ముద్దు పెట్టి గగన్ గారు కాఫీ చల్లారిపోతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. తార అలా తనకు తానుగా ఇష్టంగా ముద్దు పెట్టడంతో గగన్ చిన్నగా నవ్వుకుంటూ నుదురు రుద్దుకుంటూ ఈ తార ఇంత డిఫరెంట్గా ఎలా ఉంటుందో, ఇంతకు ముందంతా ఒకలా నిన్నంతా ఒకలా, నిన్న రాత్రి అలాగే ఇప్పుడు ఇలా, ఇన్ని వేరియేషన్స్ ఏంటి అనుకుంటూ గుమ్మం వైపు తిరిగేసరికి గుమ్మం పట్టుకుని వెనక్కి వాలి తననే చూస్తున్న తార తను తిరిగేసరికి వెంటనే అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది. కావ్యకి సెలవు అవ్వడంతో తార కావ్యతో కబుర్లు చెప్పుకుంటూ వంటగదిలో కరుణకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తార, ముందు వెళ్ళి రెడీ అవ్వు, క్లాస్కి టైం అవుతుంది. అక్క ప్లీజ్ ఈరోజు క్లాస్కి వెళ్ళను అంది. అలా ఏం కుదరదు, వెళ్ళు, కామ్గా రెడీ అయ్యిరా, టిఫిన్ పెడతాను, తినేసి బయలుదేరచ్చు, గగన్ కూడా లేట్ అవుతుంది అంది కరుణ. అక్క ప్లీజ్ అంది తార. తారా, అమ్మ కరుణ ఉండని అమ్మా, తనకి వెళ్ళాలనిపిస్తే వెళ్తుంది, లేకపోతే లేదు అంది రాజేశ్వరి. సరే అత్తయ్య అంది కరుణ. థ్యాంక్ యూ అత్తయ్య అంది తార. గగన్ ఆ మాటలు విని ఇంకేం మాట్లాడుకున్నా ఏదో పనుందని అంటూ బయటికి వెళ్ళిపోతాడు.
మధ్యాహ్నం భోజనంలో కూడా విజయ గారికి కాకరకాయ పులుసు, కాకరకాయ వేపుడు కూర చేసి పెట్టడంతో, అమ్మా తారా, నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ నీకెందుకమ్మా ఇంత ఇబ్బంది అని బయటికని మనసులో నీ అభిమానం తగలయ్యా, తినలేక చస్తున్నానే అని బయటికి ఒక వెర్రి నవ్వు నవ్వి తింటూ ఉంది విజయ. రాత్రి భోజనం చేసి వాళ్ళు నిద్రపోయే లోపే వాళ్ళు హాల్లో ఉండగా తారా వెళ్ళి బెడ్పై రసగుల్లా పాకాని బెడ్కి 4 వైపులా వేసేసి రసగుల్లాలన్న బౌల్ని ముద్దు పెట్టి చేతులతో దిష్టి తీసి, నా బుజ్జి రసగుల్లా, నువ్వు నిజంగా నా బుజ్జి చిట్టి ఫ్రెండ్వి. రాత్రంతా గగన్ గారికి నాకు నిద్ర లేకుండా ఏడ్చి బాధపడేలా చేశారు కదా వాళ్ళు, ఇప్పుడు చీమలు బుద్ధి చెప్తాయి వాళ్ళకి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తార. రాత్రికి ఇంటికి గగన్ వచ్చి గదిలోకి వెళ్ళేసరికి తార ఎక్కడా కనిపించకపోవడంతో బహుశా కరుణతో ఉందని అనుకుని ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై కూర్చొని ఉండగా కాసేపటికి గదిలో కర్టన్ కదలడంతో గగన్ కర్టన్ దగ్గరికి మెల్లగా వెళ్ళి తీసేసరికి అక్కడ కనిపించిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ తార కిటికీ ఊచలకి తాడు కట్టి బట్టలు ఆరేయడానికి ఉపయోగించే క్లిప్స్ని పెట్టి సనా విజయ పేరుని కాగితంపై రాసి కొన్ని ఫొటోస్ వేలాడతీసింది. నోట్స్ వెనక అట్టని 2-in-1 టేప్తో కిటికీ ఊచలకి అంటించి ఎందుకు ఏమిటి ఎలా అని పెద్దగా రాసి సుమిత్ర గారి కళ్ళద్దాలను పెట్టుకుని సిగలో పెన్ చేతిలో పెన్సిల్తో ఏదో తెగ ఆలోచిస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి కూర్చుని ఉంటుంది. ఎంతసేపటికి తార వెనక్కి తిరగకపోవడంతో గగన్ తార తలలో పెన్ను తీసేయడంతో ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. గగన్ గారు, మీరు ఎప్పుడొచ్చారు అంది. ఇదంతా ఏంటి అన్నాడు. అది నాకు ఈరోజు ధృవ మూవీ గుర్తొచ్చింది అందుకే అంది తార. అన్నాడు ఆశ్చర్యంగా గగన్. అంటే గగన్ గారు, మీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇలానే కదా ఏదైనా కేసు సాల్వ్ చేసే ముందు రూమ్లో ఇలాగే కేస్ డీటెయిల్స్ హ్యాంగ్ చేయటం పిన్ చేయటం చేస్తారు. నేనైతే అందరికీ కనిపించేటట్లు ఇలా చేయలేనుగా, అందుకే అంది తార. తార మాటలకి తన ఎక్స్ప్రెషన్స్కి ముద్దుగా అనిపించి తన్ని చూసి గగన్ నవ్వుతుంటాడు. గగన్ నవ్వడంతో తార బొంగుమూతి పెట్టుకుని, గగన్ గారు ప్లీజ్ నవ్వొద్దు అంది. సరే అని నవ్వు నాపుకొని, ఇలా చేయడం వల్ల ఏమైనా తెలిసిందా అని గగన్ అడగడంతో, కొంచెం తెలిసింది అంది. తెలిసింది అని గగన్ అనడంతో గగన్ నవ్వటం ఆపి, ఏం తెలిసింది తారా అని అడుగుతాడు. గగన్ గారు ఇటు చూడండి. ఒక ఫోటోలో అమ్మమ్మ గారి మెడలో షేర్వాణి, పెద్దమ్మ మెడలో చాలా బంగారం ఉంది. అలాగే సనా కూడా ప్లాటినం రింగ్, బ్రాస్లెట్, డైమండ్ జ్యువెలరీ సెట్ పెట్టుకుంది. అక్క వాళ్ళ పెళ్ళికి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అమ్మమ్మ మెడలో తాలిబొట్టు తప్ప ఇంకేం నగలు వేసుకోలేదు. అలాగే సనా కూడా గోల్డ్ చైన్, గోల్డ్ రింగే వేసుకుంది అంది తార. అంటే ఈరోజు క్లాస్ మిస్ చేసి చదవకుండా ఇది కనిపెట్టావా? ఇందులో ఏముంది? అప్పుడు వాళ్ళకి అవి పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నారేమో, ఇప్పుడు ఇవి నచ్చి ఇవి పెట్టుకున్నారేమో. జనరల్గా ఆడవారి దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి కదా, ఇందులో ఏముంది అన్నాడు గగన్. గగన్ గారు అది కాదు అంది తార. తారా, నువ్వు ఇంతగా టెన్స్ ఫీల్ అవ్వకు. వాళ్ళు అనుకున్నట్లుగా ఏమీ జరగదు. ఇక వాళ్ళకి విషయం అర్థమైనప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అమ్మ కోసం నీ కోసం వాళ్ళని ఏమీ అడగాలని లేదు. సో ఇదంతా వదిలి నువ్వు చదువుకో అన్నాడు. గగన్ గారు ప్లీజ్ పూర్తిగా వినండి. మీరన్నది నిజమే. విజయ నానమ్మ సనా దగ్గర చాలా మోడల్స్ ఉండి ఉండొచ్చు, కానీ ఈ ఫోటోలో విజయ నానమ్మ వేసుకున్న నగలు తాతయ్య చేయించినవి. అవి వేసుకున్నప్పటి నుంచి ఎప్పుడూ తీయలేదంట. అలాగే వాటిని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడడంట. ఇంకా సనా విషయంకి వస్తే తనకి చిన్నప్పటి నుంచి డైమండ్ లేదంటే ప్లాటినం జ్యువెలరీ మాత్రమే వేయనిచ్చేవారట. తనకి గోల్డ్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదట. ఇదే విషయం ఈరోజు మాటల్లో అమ్మమ్మ అడిగితే ఇద్దరు కంగారు పడుతూ ఏవో పిచ్చి కారణాలు చెప్తూ వెళ్ళిపోయారు. అంటే ఫైనాన్షియల్గా ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని నీ డౌటా? కానీ యూఎస్లో మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి చాలా కాస్ట్లీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అన్నాడు గగన్. అవును గగన్ గారు, నేనైతే అదే అనుకుంటున్నాను. ఆ ప్రాబ్లం ఏదైనా అక్క వాళ్ళ పెళ్ళికి ముందైతే లేదు. ఈ మధ్యనే ఏదైనా ప్రాబ్లం వచ్చిండొచ్చు. నా వరకు ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మనీ కోసమే అనిపిస్తుంది. ఏం చేయాలనుకుంటున్నారని ఆలోచిస్తే బహుశా మీతో సనా పెళ్లి చేసి వాళ్ళ ప్రాబ్లం దూరం చేసుకోవాలనుకుంటున్నారేమో. ఎలా అంటే నన్ను మీ నుంచి దూరం చేయడం ద్వారా అని అర్థమైంది. ఈ రోజుకి నా చిట్టి బుర్రకి ఇదే అర్థమైంది. బహుశా నేను అనుకున్నవి రేపటికి మారిపోతాయేమో. అయినా కూడా నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టలేను. మీ నుంచి నన్ను దూరంగా పంపించేయాలనుకున్నారు కదా అంది తార. తార చెప్పినవన్నీ విని గగన్ తారాని ప్రేమగా చూస్తూ, నా క్యూట్ వైఫ్కి తెలివితేటలు ఎక్కువే.
అని అనుకుంటూ ఒక చేతిలో తార చేయి పట్టుకుని ఇంకొక చేతితో ఆ కిటికీ దగ్గర ఉన్నవన్నీ పట్టుకుని బుక్ సెల్ఫ్ దగ్గరికి తీసుకెళ్తాడు. గగన్ గారు, నేను ఈరోజు చదువుకున్నాను, నిజంగా కావాలంటే అక్కడ అడగండి అని ఏడుస్తున్నట్లుగా అడుగుతుంది. తారా, ఇవి పట్టుకో అని కిటికీ దగ్గర ఐటమ్స్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసి వచ్చి బుక్ సెల్ఫ్ పక్కకు లాగేసరికి అక్కడ చీకటిగా లోపల ఏదో గది ఉన్నట్లు అనిపించి తారా మాట్లాడబోతుండగా గగన్ ఆ గదిలోకి తారాని తీసుకెళ్ళి మళ్ళీ బుక్ సెల్ఫ్ని లాగి క్లోజ్ చేసి లైట్ వేస్తాడు. వెలుతురులో తార అక్కడున్నవన్నీ వింతగా చూస్తుంటే తార ఆ గది గురించి ఏం చెప్తుందో అని ఆతృతో విందామని ఉంటాడు గగన్. కానీ తార మాత్రం, గగన్ గారు, నాకు ఇప్పుడు అర్థమైంది అంది తార. ఏమర్థమైంది అన్నాడు. నేను కావ్య ఆడుకుంటూ ఇంటి చుట్టూ తిరిగేటప్పుడు అప్పుడప్పుడు నాకు ఒక డౌట్ వచ్చేది. క్రింద నుంచి చూస్తే ఈ గది వాష్రూమ్ సైడ్ చాలా ప్లేస్ ఉన్నట్లు కనిపించేది, కానీ నిజానికి అనుకున్న దానికంటే కాస్త చిన్నగా ఉండేది. మిగతా ప్లేస్ ఎక్కడికి వెళ్ళిపోయిందా అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైంది, ఈ బుక్ సెల్ఫ్ వెనక ఉన్న గది ఆ ప్లేస్లో ఉందని అంది తార. గగన్ తారాని చూస్తూ, ఈ సీక్రెట్ రూమ్ చూసి ఇంకేదో చెప్తావనుకుంటే ఇంకేంటో చెప్తుంది. తార ఇంత డిఫరెంట్గా ఎందుకు ఆలోచిస్తుందో, ఎలా ఆలోచిస్తుందో, ఇలా ఎవరైనా ఉంటారా అని అనుకుంటాడు. గగన్ గారు, ఇంట్లో గదులుంటాయి, కానీ ఇలా గదిలో ఈ సీక్రెట్ గది ఏంటి? ఇన్ని రోజులు నాకు ఎప్పుడు ఇలా ఒక గది ఉందని తెలియలేదే. కానీ ఇది చాలా బాగుంది. అచ్చం ధ్రువ మూవీలో రామ్ చరణ్ సీక్రెట్ రూమ్ లానే ఉంది అంది తార. నీకు మాత్రమే కాదు, ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇంతవరకు నాకు, ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు ఈ గది గురించి. ఇందులో నేను ఇప్పటి వరకు సాల్వ్ చేస్తున్న కేస్ డీటెయిల్స్ ఉంటాయి అని గగన్ తారా వైపు చూసేసరికి తను ఎటో చూస్తూ ఉంటుంది. గగన్ గారు, ఇది అక్క బావల పెళ్ళిలో తీసిన ఫ్యామిలీ ఫోటో కదా, కానీ ఇది ఇక్కడ నాని, అమ్మ, నేను ఎప్పుడు ఏం చేసినా చేసే ముందు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించి చేయమని చెప్తూ ఈ ఫోటో ఇచ్చారు నాకు. దానిని నేను ఈ గదిలో పెట్టాను అన్నాడు. తారా ఆ ఫోటో చూస్తూ పక్కనే ఉన్న కర్టన్ పక్కకు లాగగానే అక్కడ తారా గగన్ల ఫోటో గోడకి సరిపోయేంతగా చాలా పెద్ద ఫోటో ఉంటుంది. అది చూడగానే తారా ఇంకేం మాట్లాడకుండా మెల్లగా దగ్గరికి వెళ్తుంది. గగన్ గారు, ఇది మన రిసెప్షన్లో కేతు వదిన మనకి తెలియకుండానే తీసిన ఫోటో అని తను కూడా ఆ ఫోటోని ఇష్టంగా చూస్తాడు. ఎందుకంటే గగన్ తారాలు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా కరెక్ట్ టైంలో తీసిన ఏకైక ఫోటో అది. ఆల్బంలో అన్నీ పక్క నిల్చొని మాత్రమే ఉంటాయి, కానీ కేతన గగన్ తారాలు ఇద్దరు చూసుకుంటుండగా తన ఫోటో తీసి గగన్కి పంపిస్తుంది. ఆ ఫోటోని గగన్ ఇలా చేయించి ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంత పెద్ద ఫోటోని గదిలో పెట్టించడంతో ఇద్దరూ చూస్తూ కాసేపు మాట్లాడకుండా ఉండిపోతారు. గగన్ గారు, ఈ ఫోటో ఇక్కడ అంది తార. గగన్ తారా దగ్గరికి వెళ్ళి, ఫ్యామిలీలో ఫోటోలో నువ్వు నేను ఉండలేదు కదా, అందుకే ఈ ఫోటోని ఇక్కడ పెట్టాను అని రూమ్లో ఫోన్ రింగ్ అవుతుంటే బయటికి వెళ్తాడు. తారా ఆ ఫోటోని చూస్తూ, గగన్ గారు, నాకెందుకో నేను మీకు దూరంగా ఉండాల్సిన రోజులు వస్తాయేమో అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా గగన్ వచ్చి తారాని డల్గా చూసి, తారా, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఫోటోని బ్లాక్స్గా చేయించి ఇక్కడికి తెచ్చి నేనే ఫిట్ చేశాను. ఈ ఫోటో నీకు నచ్చలేదా అన్నాడు. అలా ఏం కాదు గగన్ గారు, నాకు చాలా నచ్చింది గగన్ గారు. ఈ గదిలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈ గదిలోకి ఎవరిని తీసుకురాలేదు కదా మీరు అంది. అవును, కానీ నువ్వు ఇలా వీటన్నిటినీ బయటే ఉంచడం వల్ల అమ్మ చూస్తే తనకు విషయం తెలిసి బాధపడుతుంది కదా. వాటన్నిటినీ చూసి ముందు నవ్వినందుకు సారీ తారా, నువ్వు ఇలా చాలా బాగా ఆలోచించావు. ఇది అమ్మ రిలేషన్స్కి ఎమోషన్స్కి సంబంధించిన విషయం కదా, అందుకే ఎవరికీ తెలియకుండా నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే చెయ్యి, సరేనా అని తారాని అక్కడి నుండి బయటికి తీసుకెళ్తాడు. తారా సరే అని నవ్వుతూ గగన్తో పాటుగా క్రిందికెళ్ళి భోజనం చేస్తూ ఉంటుంది. సనా, కాస్త ఇలా వచ్చి చూడవా, వీపుపై చీమలు పాకుతున్నట్లున్నాయి అంది విజయ. గ్రానీ, నాకు కూడా అలా అనిపిస్తుంది. నా చేతులు చూడు ఎలా కందిపోయాయో, అంతా నీ వల్లే. కాకరకాయ కర్రీ వలన నోరంతా చేదుగా ఉందని అనిపించి స్వీట్స్ తెచ్చుకొని తిన్నావు, ఇప్పుడు చూడు ఎలా అయిందో అంటూ బయటికి వచ్చి హాల్లో కూర్చుంటుంది సనా. అప్పుడే భోజనం పూర్తి చేసుకుని గగన్ మేడపైకి వెళ్తుంటే తారా వంటగదిలో అన్నీ సర్ది పైకి వెళ్తూ సనాని చూసి ఒక ఆట ఆడుకుందాం అనుకుంటూ సనా దగ్గరికి వెళ్తూ, చిన్నపిల్లల చెడ్డీలు వేసుకుని చీకట్లో చింపాంజీలో కూర్చుని ఏం ఆలోచిస్తుంది? చీమల ట్రీట్మెంట్ సరిపోలేదా ఏంటి? ఈ బట్టలలాగే తన ఆలోచనలు కూడా చాలా చిన్నవే అని మనసులో అనుకుని సనా దగ్గరికి వెళ్ళి, సనా, ఏం చేస్తున్నావు ఈ టైంలో, అది ఒంటరిగా ఇలా హాల్లో కూర్చున్నావేంటి అంది. బెడ్పై చీమలు ఉన్నట్లున్నాయి, అందుకే నిద్ర పట్టుగా ఇక్కడికి వచ్చాను. గులాబీ బెడ్షీట్ చేంజ్ చేసే వరకు కూర్చుందామని ఇలా వచ్చాను అంది. ఓ అలాగా,
గులాబీ ఇందాకే గది నుండి వచ్చేసింది. ఇంకా ఏమీ ఆలోచించకుండా వెళ్ళి నిద్రపో, లేదంటే అంది తార. లేదంటే నీకు తెలుసా, మన ఇంట్లో ఒక పెద్ద దెయ్యం ఉంది. అది ఈ టైంకే తిరగడం మొదలు పెడుతుంది అంది తార. దెయ్యమా అంది సన. అవును, నువ్వు నమ్మకపోవచ్చు. నువ్వేంటి, నేను కూడా ముందు నమ్మలేదు, కానీ తర్వాత నమ్మాల్సి వచ్చింది అంది తార. అంటే అంది సన. అవును సన, నిజంగా ఒక దెయ్యం ఉంది. అది అందరికీ కనిపించదు, పెళ్ళి కాని అమ్మాయిలకు మాత్రమే కనిపిస్తుంది. అది మగ దెయ్యం అంది తార. కానీ పెళ్ళి కాని అమ్మాయిలకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది అంది సన. ఎందుకంటే ఒక పెళ్ళి కాని అమ్మాయి ఆస్తి కోసం ఆ మగదయ్యం నుండి తన భార్యని ఏవో మాయమాటలు చెప్పి విడదీసేసిందట. అప్పుడు ఆ మగదయ్యం తన భార్యని మర్చిపోలేక చచ్చిపోయి ఆ కేసు చూస్తున్న గగన్ గారి వెంట మన ఇంటికి వచ్చేసి ప్రతి పెళ్ళి కాని అమ్మాయి వెంటపడి రాత్రిపూట చాలా ఇబ్బంది పెడుతుంది ఆ దెయ్యం అంది తార. సనా గుటకలు మింగుతూ, అంటే తారా, నిన్ను కూడా ఆ దెయ్యం ఏడిపించిందా? తార కాస్త వాయిస్ మార్చి, సనా, అది నా పెళ్ళి జరగకముందు నా దగ్గరకు వచ్చేది. అర్ధరాత్రి 12 గంటలకి మెల్లమెల్లగా దగ్గరకొచ్చి బెడ్ వెనక నుండి జుట్టు పట్టుకుని లాగి మనల్ని నిద్రలేపుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అని తార గట్టిగా అరిగేసరికి సన ఏమవుతుంది అని అడిగి భయపడి తార చేయి పట్టుకుని అడుగుతుంది. ఒక్కసారిగా ముందుకొచ్చి పీక పట్టుకొని నులిమి చంపేయడానికి ట్రై చేస్తుంది. ఒక్కోసారి ఆ దెయ్యం బెడ్ వెనక నుంచి రావచ్చు, ఇంకొకసారి బెడ్ కింద నుండి, ఒక్కోసారి ఫ్యాన్ నుండి సడన్గా వచ్చేయచ్చు, ఇంకొకసారి అద్దంలో నుంచి అరుస్తూ రావచ్చు, ఇంకొకసారి అంటుంది తార. తార ప్లీజ్, ఇంక చాలు, నాకు భయం వేస్తుంది. నువ్వు నిజంగా దెయ్యాన్ని చూసావా అంది. అయ్యో సన, నిన్ను భయపెట్టడానికి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదు, నిజంగానే నేను చూశాను. దాని కళ్ళు నిప్పుల కొలిమిలా ఎర్రగా మెలమెల్లాడుతుంటాయి. దాని ఫేస్ చాలా వికృతంగా. ఇంకా అంటూ తార ఏదో చెప్పబోతుంటే, తారా ప్లీజ్ ఆపేయవా, నాకు చెప్పకు, భయంగా ఉంది. అది నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇన్ని రోజులుగా రాలేదు కాబట్టి అది ఇల్లు విడిచి వెళ్ళిపోయిందేమో అంది సన. లేదు సన, ఇంట్లో ఈ మధ్య ఎక్కువగా పూజలు చేశాం కదా, అందుకే రాలేదనుకుంటా. మళ్ళీ తప్పకుండా వస్తుంది. నేనైతే అమ్మవారి గుడిలో పూజ చేసినప్పటి నుంచి నా దగ్గరికి రాలేదు. నువ్వు కూడా చెయ్యి, ఇప్పుడు నీ దగ్గరికి రాదు, సరేనా అంది తార. సరే, రేపే వెళ్ళి చేద్దాం తారా, నా గది వరకు తోడు రావా ప్లీజ్ అంది సన. సరే రా అని సనాని గదిలోకి పంపించి, రేపు గుడి దగ్గర నీకోసం స్పెషల్ పూజ ఏర్పాట్లు చేస్తానులే అని అనుకుని నవ్వుకుంటూ మేడ మీదకి వెళ్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.